మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అఖిల భారత స్థాయిలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సేవా కుంభ్ అనే పేరుతో సేవా విభాగం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి సూచనలు చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో కర్నూలు కేంద్రంగా ఈ సేవా కుంభ్ కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈ సంవత్సరం 2026లో గుంతకల్లో నిర్వహించాలని నిర్ణయించడం అయినది. సేవా కుంభ్ యొక్క సంకల్పం ఏమంటే, దేశంలో ఇలాంటి బాల కళ్యాణ ఆశ్రమాలు 145 జరుగుతున్నాయి. అదేవిధంగా 3675 సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సేవా కార్యక్రమాలలోన ప్రకల్పాలలోన పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అనుకోండి, కార్యవర్గాలు అనుకోండి, దాతలు అనుకోండి, లబ్ధిదారులు అనుకోండి, వీళ్ళందరూ ఒక చోట చేరి ఒకరోజు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేది దీని యొక్క సంకల్పం. ఆ రోజు కేంద్రం నుంచి అధికారులు వస్తారు, క్షేత్రం నుంచి ప్రాంతం నుంచి కూడా అధికారులు వస్తారు. అందరితో కలిసి భావాలు పంచుకొని దాతల ద్వారా అభిప్రాయాలు పంచుకోవడం, సేవా కార్యక్రమాల నిర్వాహకుల ద్వారా అభిప్రాయాలు పంచుకోవడం, ఈ విధంగా 2-3 కాలాంశాలతో ఉదయం పూట కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం పూట నగరంలో ఉన్నటువంటి ప్రతిష్ఠితమైన వ్యక్తుల్ని మేము సార్వజనికోత్సవం అంటాము, పబ్లిక్ మీటింగ్ అనుకోవచ్చు. ఈ సార్వజనికోత్సవం జరగడం అనేది అతి ముఖ్యమైన అంశం. సుమారుగా నగరంలో ఉన్నటువంటి మన దాతలు అనుకోండి, పెద్దలు అనుకోండి, అందరినీ, అధికారులు అనుకోండి, అందరినీ ఆహ్వానించడం జరిగింది. రేపు 22వ తారీఖు ఆదివారం సాయంకాలం 5 గంటలకు ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి శ్రీ కరిబసప్ప రాజేంద్ర స్వామీజీ గారు కూడా ఆసీనులు అవుతున్నారు. వారిని కూడా ఆహ్వానించాం. వారు కూడా వచ్చి ఆశీస్ ప్రసంగం ఇస్తారు. వారు కూడా ఆ విధంగా కేంద్ర అధికారులు రేపు ఉదయాన్ని చేరుకుంటారు, రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి. వాళ్ళ యొక్క ఆశీర్వచనలతో పాటు ఈ కర్నూలు, తాడిపత్రి, గుంతకల్ ఈ 3 కళ్యాణాశ్రమాల నుంచి పిల్లలందరూ ఈరోజు రాత్రికే చేరుకుంటారు. రేపు ఇక్కడే ఉంటారు. రేపు సాయంకాలం వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళతో 1 గంటన్నర పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత అందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేసి అది క్షేమంగా వాళ్ళందరినీ వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చాలనేది ఈ అంశంలో ఒక భాగము. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఒక 4 నెల రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గము, ప్రాంతాధికారులు సూచనలు ఇవన్నీ కూడా ఇక్కడికి 2 సార్లు వ్యవస్థా బయటకులు అని చెప్పేసి కూర్చొని వ్యవస్థల గురించి ఆలోచించడం జరిగింది. ఏ విధంగా చేయాలి, ఏం చేయాలని. అదేవిధంగా రేపు ఒక స్మరణికను కూడా రిలీజ్ చేయాలనుకున్నాం. ఏమిటంటే, విశ్వ హిందూ పరిషత్ 1964లో బొంబాయిలో ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, సాధించిన విజయాలు ఏంటి, ఎవరెవరు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించారు అనే ఉద్దేశంతో ఒక చరిత్ర మరుగున పడిపోకూడదు, 1964 నుంచి చరిత్ర మరుగున పడిపోకూడదు ఉద్దేశంతో భావి తరాలకు ముందు తరానికి అందించాలి అనే ఉద్దేశంతో ఒక సావనీర్ని రిలీజ్ చేయాలనుకున్న స్మరణికను అది కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజుల్లో టెక్నాలజీని అప్డేట్ కావాలి కాబట్టి ఒక వెబ్సైట్ని కూడా ఏర్పాటు చేయాలి గుంతకల్ ఆవాసానికి అని చెప్పేసి రేపు ఒక వెబ్సైట్ కూడా రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి, హిందూ బంధువులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా కోరేది సమాజంలోకి విషయాన్ని తీసుకెళ్తారు, సమాజానికి తెలియాలి అనే ఉద్దేశంతో మీతో ఈరోజు పంచుకోవడం జరిగింది చాలా విషయాలు. కాబట్టి మీరు కూడా ఈరోజు వచ్చినందుకు సంతోషం. రేపు కూడా వచ్చి మా కార్యక్రమాన్ని 5 గంటలకు వచ్చి కార్యక్రమాన్ని తిలకించి మాకు సమాజానికి తీసుకెళ్తారు. ఎన్నో ఏళ్ళుగా మీ సహాయ సహకారాల ద్వారానే సమాజానికి తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రజల ఆదరణతోనే గుంతకల్ ఆవాసం ఈ స్థాయికి రాగలిగింది.
1984లో ప్రారంభమైనటువంటి ఈ ఆవాసం ఈరోజు ఈ స్థాయికి రాగలిగిందంటే సమాజానికి మీరు తీసుకెళ్లినటువంటి అంశాల ద్వారానే సమాజం స్పందించి ఈరోజు ఈ స్థాయికి ఎదగలిగింది ఈ సంస్థ. ఇప్పుడు 2 విషయాలు ప్రారంభమైంది అని డాక్టర్ గారు ఇందాక మనకు తెలియజేశారు. అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మన దేశంలో ముఖ్యంగా మత మార్పులు ఎక్కువ జరిగినట్టు మనకు తెలుసు. బ్రిటిష్ వాళ్ళు పోతూ ఇక్కడ హాస్పిటల్స్, స్కూల్స్ స్టార్ట్ చేస్తూ పోయారు. విశ్వ హిందూ పరిషత్ దాన్ని గమనించింది. మనం కూడా ఆ సేవా మార్గంలో వెళ్ళకపోతే మత మార్పులు పెరుగుతాయి అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా సేవాభావంతో మత మార్పులు ఆపాలి, లేదా మతం మారిన వాళ్ళు పునరాగమనం చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒకటోటి ఉంటే మంచిది అని ప్రారంభంలో అనుకున్నారు. 1964లో అనుకున్న వెంటనే 1974లో కర్నూలులో ప్రారంభం చేశారు. 84లో గుంతకల్ అంటే అనంతపురం జిల్లాలో, ఇటీవల మళ్ళీ 94లో తాడిపత్రిలో, ఇలా అంటే కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ఇక ఉత్తర భారతదేశంలో ఇటువంటివి పెద్దవి ఇందాక చెప్పారు 100. అయితే కేవలము ఈ బాల కళ్యాణ ఆశ్రమంతో నిలబడకుండా మిగిలినవి వైద్యం, స్వావలంబన ఇటువంటివన్నీ కూడా కలిసి దగ్గర ఇందాక చెప్పారు కదా వాళ్ళు 3500 ఉన్నాయి. అయితే కేవలం ఇలా నడుపుతూ ఉండడమే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళు కలపడం మంచిది అనే ఉద్దేశంతో 5 ఏళ్లకు ఒకసారి మన అందరి ఒకసారి ఎక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడ మొత్తం దేశమంతా ఒక చోటని కాకుండా ఈ దక్షిణాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలపడం, కలిసి ఎట్లా ఏం జరుగుతుందో ఒక రివ్యూ చేసుకోవడం. దాని పేరు సేవా కుంభ అంటే కుంభమేళ అంటే కలవడం. సేవకు సంబంధించిన వాళ్ళందరూ కూడా 5 ఏళ్లకు ఒకసారి కలిసి హ్యాపీగా గడిపిపోవడం, రివ్యూ చేసుకోవడం, అటువంటి కార్యక్రమం రేపు. ఇది దక్షిణాంధ్రలో జరిగేటువంటి కార్యక్రమం. తెలంగాణలో గత వారం జరిగింది, ఉత్తరాంధ్రలో జరగబోతుంది, అట్లా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సేవా కార్యక్రమాలు అనగానే చాలామందికి ఏమంటే సినిమాలో కూడా చూస్తుంటాం. సేవ అనగానే మదర్ తెరెసా బొమ్మ చూపెడతారు. ఇది ఆ మదర్ తెరెసా చేసేటువంటి ఒక ఘాతుకాలు వెనక చూపెట్టారు. అయితే నిజమైన సేవ మన ధర్మంలో ఉంది. ఎందుకంటే మనకు తెలుసు అతను రంతిదేవుడు అనే అతను, బలి చక్రవర్తి, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది, శివ చక్రవర్తి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సేవ అంటే వాళ్ళ ప్రాణాన్ని కూడా అర్పించడం అటువంటిది. దీన్ని మరుగున పడిపోయి మతం మార్చడానికి ఏదైతే ఉందో వాళ్ళని సేవ అనుకుంటున్నారు. ఇది తప్పు కల్పన. హిందుత్వంలోనే సేవ ఉంది అని చెప్పడానికి విశ్వ హిందూ పరిషత్ ఈ పనులు చేస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఆశ్రమం 1984 సంవత్సరం విరూపాక్ష రెడ్డి గారు, తర్వాత పత్తి కుమారస్వామి గారు, ఆదిశేషయ్య గారు, వీరి ముగ్గురి ఆలోచనలో రూపుదిద్దుకున్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతానికి 38 మంది పిల్లలు ఉన్నారు. దీంట్లో అనాథ పిల్లలు ఉంటారు, తల్లి లేకున్న వాళ్ళు ఉంటారు, తల్లి తండ్రి లేని వాళ్ళు, తండ్రి మాత్రమే లేని వాళ్ళు, అందరినీ తీసుకుంటున్నాం మనము. ఇక్కడ ఈ 38 మంది పిల్లల సంరక్షణ, వీళ్లకు ఉదయం నిద్ర 5 గంటల నుంచి రాత్రి 8:30-9 వరకు జరిగే కార్యక్రమాలన్నీ, వాళ్లకు 3 పూటల శుభ్రమైన ఫుడ్, రుచికరమైన ఫుడ్ ఇస్తున్నాం. వాళ్ళకి బట్టలు కానీ ఏ లోటు లేదు. మన ఇంట్లో కంటే పిల్లలు ఇక్కడే బాగా సుఖంగా ఉంటున్నారు. తర్వాత ఆరోగ్య విషయము, డాక్టర్లు ప్రతి నెల వచ్చి మెడికల్ చెకప్ చేసిపోతారు. పిల్లలకి ఏ అవసరం వచ్చినా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాము, పని చేపిస్తున్నాము. ఇంకా ఈ ఆవాసం ఇంకా మీకు పూర్వ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో మాకు మేము చేసే ఈ కార్యక్రమాలన్నీ చూసి వాళ్ళ సంతోషంతో వాళ్ళే ముందుకొచ్చి ఇక్కడ వాళ్ళ సహకారం అందిస్తున్నారు. ఆర్థిక సహకారం అందించేవాళ్ళు, సరుకులు, సబ్బులు, బట్టలు రకరకాలుగా మాకు బాగా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ మీ తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఈ సేవా కుంభ కార్యక్రమాలు చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఈ అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం మాకు దొరికింది. సేవ అనేది ఫస్ట్ మనిషి సేవ చేయడంలోనే ఆ తృప్తి ఉంటుంది.
ఆ అవకాశం మాకు వచ్చింది, దానికి కృతజ్ఞులమై ఉంటాము. మేము ఏమైతే చేస్తున్నామో ఈ సేవా కార్యక్రమాలన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇంకా మాకు ఏదన్నా లోటుపాట్లు ఉంటే కూడా ప్రజల నుంచి ఏదన్నా వస్తే మేము దాన్ని సరిదిద్దుకుంటాం. జై శ్రీరామ్.